కేంద్ర ప్రభుత్వం 24,000 కోట్లతో ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు అయితే పంట దిగుబడిని అయితే పెంచుకోవచ్చు. ఒకవేళ రైతులు ఫార్మ్స్ అంటే ఎలాంటి పాడి ఫార్మ్స్ గానీ, లేదా పౌల్ట్రీ ఫార్మ్స్ గానీ వేసినట్టయితే వాళ్ళకి ఆర్థిక పరంగా క్రెడిట్ అయితే ఇవ్వనుంది. దీనికి సబ్సిడీ అనేది 35% వరకు సబ్సిడీ అందుతుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని కిసాన్ స్కీమ్‌లు మరియు రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి కిసాన్ స్కీములతో మొత్తం 11 మంత్రిత్వ శాఖలతో కలిసి సంయుక్తంగా ఈ పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఢిల్లీలోని పూసా వేదికగా అయితే 11 అక్టోబర్‌న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు అయితే లాభాలు చెందనున్నాడు. మొత్తం 100 జిల్లాలను అయితే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. అందులో తెలంగాణకు సంబంధించి 4 జిల్లాలు అయితే ఉన్నాయి. అందులో జోగులాంబ, గద్వాల్, జనగామ, నారాయణపేట మరియు నాగర్ కర్నూల్ ఇవి ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఈ స్కీమ్‌లో మహిళలు మరియు యువ రైతులకు అయితే అవకాశం కల్పించనుంది. అలాగే చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఈ స్కీమ్‌లకి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనిలో మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలకు కూడా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్‌లతో పాటు మరిన్ని సపోర్టివ్ సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకం గురించి పూర్తి సమాచారం ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్‌సైట్‌లో ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌కి మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో రైతు ప్రస్థానం అని టైప్ చేసి ఫస్ట్ వచ్చే లింక్‌ను ఓపెన్ చేస్తే మీకు ఈ స్కీమ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ స్కీమ్‌లోకి వెళ్లి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌కి సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్ మరియు అప్లై చేసే విధానం కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడే వెళ్లి ఈ వీడియో అయితే చూడండి.